నా పేరు సునీల్. మాది కర్నూలు ప్రాంతము. అయితే నేను ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉంటూ ఉన్నాను. షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘములో మరి నిలబడి పని చేయుచున్నాను. అలాగే నేను జన్మించి లో 1976 సంవత్సరంలో జన్మించాను. మా తల్లిదండ్రులకు నాలుగో కుమారుడిని. జన్మంతోనే మరి లోకానికి, పాపానికి బానిసై ఉండగా మరి దేవుని వాక్యము చేత 27వ సామెతల గ్రంథము మొదటి అధ్యాయము, రేపటి దినము గూర్చి అతిశయపడకము. ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు అని వాక్య లేఖనములు మరి దేవుని దాసుల ద్వారా వినిపిస్తుండగా, మరి సువార్త ద్వారా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మరి 2005 సంవత్సరంలో నేను తీర్మానం చేసి నా జీవితాన్ని మార్చుకున్నాను. 2007 సంవత్సరము కర్నూలు క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘములో మరి పెద్దలుగా ఉన్నటువంటి అప్పట్లో దేవదనం అంకుల్ గారు, ఫిలిప్ గారు, మన తండ్రి గారు నీటి యందు బాప్తిసం ఇచ్చి మరి నన్ను ది రక్షణలో అనుభవంలోకి నడిపించారు. ఇలాగున మరి గత కొన్ని ఏండ్లుగా దేవుని సన్నిధిలోనే ఉండి బెంగుళూరులో స్థానిక సంఘంలో మరి చిన్న పరిచర్యను కొనసాగించడానికి ప్రభు కృప చూపినాడు. ఇది నా యొక్క చిన్న సాక్ష్యము. అలాగే ఈరోజు ప్రత్యేకముగా మరి ఈ కూడికకు ఆహ్వానించినటువంటి యోహానన్న గారికి, మరి ముఖ్యమైన బాధ్యత కలిగిన వారికి, బాధ్యులకందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరి ఇలా కూడుకోవడానికి దేవుని సహవాసములో, వాక్య సందేశములో పాటల ద్వారా సంతోషించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తాం. చిన్న క్లుప్తమైన ప్రార్థన చేసుకొని మనము వాక్య సందేశంలోకి వెళ్దాం. కృపా కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడమైన తండ్రి, మీకు స్తోత్రములు. మీ దయను బట్టి, మీ కనికరమును బట్టి మరొక దినాన్ని మా జీవిత యాత్రలో మీరు పొడిగించి మీరు చేసిన మేలుకై, ఉపకారంపై మీకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ఈ సాయంకాల సమయంలో ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ చిన్న కూడికలో మమ్మల్ని అందరినీ ఇలాగున సమకూర్చినందుకు మీకు స్తోత్రములు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని, మీ సందేశం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, చేరవచ్చిన మాకు, నిలబడిన మాకు, నన్ను ముందున లేఖన భావంలో ముందున సమయమును మీ కృపా కరుణాస్థలకు అప్పచెప్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వినపడుతుంది కదా నా వాయిస్ క్లియర్ గా? వినపడుతుంది బ్రదర్, ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ. ఈ దినము మరి ఆరాధనకు సంబంధించిన సిద్ధపాటును కలిగిన అంశం మీద కొంత అందించమని దేవుని సేవకులు మరి యోహానన్న వారు తెలిపారు. ఇందులో ఉన్నవారు చాలా మంది అనుభవం కలిగిన వారు, వయసులో, ఆత్మీయతలో, రక్షణ అనుభవంలో ఉన్నవారు ఉన్నారు కనుక కొద్ది అల్పుడైన నాకు అనుగ్రహించిన చిన్నపాటి సమయంలో కొంత సందేశాన్ని, కొంత తలంపులను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. 95వ కీర్తనలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము, కృతజ్ఞతాస్తుతిలో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూగధావ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినలా మేలు అని.
దేవునికి స్తోత్రములు. ఈ 95వ కీర్తనలో చదవబడిన భాగంలో భక్తుని యొక్క అనుభవాన్ని, ఆయన దేవుణ్ణి స్తుతించిన విధానాన్ని, దేవుణ్ణి ఘనపరిచిన విధానాన్ని, ఆయన హృదయంలో ఉప్పొంగి ఉన్న కృతజ్ఞతా భావాన్ని ఈ 95వ కీర్తనలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఎలాగూ ఆరాధించాలి? అనే సంగతులను వివరిస్తూ ఆయన కొన్ని కారణాలు ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆరాధించడానికి గల కారణాలు బైబిల్ గ్రంథంలో అనేక సంగతుల్లో రాయబడ్డాయి. పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన గ్రంథం వరకు దేవుణ్ణి ఉద్దేశించి ఆయనను ఆరాధించడానికి గల ప్రాముఖ్యమైన సంగతులను వర్ణిస్తూ ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్న భక్తులే గాని క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులలో కూడా దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని గురించి రాస్తూ ఉన్నారు. అయితే ఎలాగూ ఆరాధించాలి అన్నది సంగతులను చాలా మంది భక్తులు వారి అనుభవంలో ఉన్న వాటిని వివరిస్తూ ఉన్నారు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుణ్ణి ఆరాధించిన వారు, దేవుణ్ణి స్తుతించిన వారు, దేవుణ్ణి మహిమపరిచిన వారు, ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించిన వారు. అయితే దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేది సాధారణమైన వ్యక్తులకు చెల్లించినట్టుగా కాదు. దేవుణ్ణి గురించిన స్తుతి గానములతో ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి, ఆయన గణపరచాలి, ఆయన ఎదుట సాగిల పడాలి, ఆయనకు మ్రొక్కాలి అనే సంగతులను ఆయా సందర్భాల్లో రాస్తూ ఉన్నారు. ఆరాధనకు సహాయకరముగా మరి ఒక పర్యాయ పదములు బైబిల్ గ్రంథంలో రాయగా మ్రొక్కెను అనే సంగతిని ఆది కాండం 22వ అధ్యాయంలో ప్రారంభం మొదలుకొని ఆయన జన్మించిన సందర్భంలో కూడా జ్ఞానులు సైతము వారు మ్రొక్కిరి అని మత్తయి సువార్తలో రాయబడిన సంగతులను మనం చూస్తూ ఉన్నాం. మ్రొక్కుట అంటే దేవుణ్ణి ఆరాధించుట అన్న సంగతులను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి అనే సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయా సందర్భాల్లో వారు ఆరాధించిన విధానము, వారు దేవునికి మ్రొక్కుబడి చెల్లించిన విధానము, వారు ఎలాగో చెల్లించారో మనం కొన్ని సంగతులను 2-3 సంగతులను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే అన్ని స్థానిక సంఘములలో కూడికలన్నిటిలో కూడా ప్రాముఖ్యమైన కూడిక, అతి ప్రధానమైన కూడిక ఏదైనా ఉంది అంటే అది ఉదయకాలపు ఆరాధన సమయంలో రొట్టె విరిచే కూడిక అని పాత నిబంధనలో కొత్త నిబంధనలో తెలియపరుస్తూ ఉన్నది. ఆదిమ సంఘము మొదలుకొని నేటి వరకు సంఘాలలో దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా జరిగిస్తున్న ఏకైక కూడిక అంటే అది ఆరాధన కూడిక. బైబిల్ గ్రంథంలో వారాల గురించి, దినముల గురించి రాశారు కానీ ఒక దినముల గురించే ప్రత్యేకముగా రాసిన సంగతులు మనం చూస్తే అది ఆదివారమున తెల్లవారుచుండగా అని యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో మనం చూడగలం. ఆదివారము అంటే అది ప్రభు దినము అని అంటున్నాం. అలాగే రొట్టె విరిచే కూడికగా మనము దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ రొట్టె విరిచే కూడికలో ప్రభువుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధించుట అంటే ఆదివారము అని మనం చూస్తే ఆది అంటే ఆరాధన దినము అని అర్థం. ఈ ఆరాధన దినంలో మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఆరాధించటానికి ఎలాంటి సందర్భాలు, ఎలాంటి లేఖనాల్లో మరి ప్రభు రాయించాడో కొన్ని సంగతులను మనము సహాయకరముగా మళ్ళీ బల్ల వద్ద నిలబడి మనం కొన్ని లేఖనాలను, ప్రభువును గురించిన లేఖనాలను, ఆయనను గురించిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. ఆ లేఖనాల వివరాలలో ప్రభువుని మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ జ్ఞాపకం చేసుకునే సంగతులలో మనము దేవుడు ఉన్నతమైన స్థానమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. పొందిన రక్షణను బట్టి, మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనము దేవుణ్ణి మరి రక్షణ ఎలాగో అనుగ్రహించబడింది అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని మాటలతో మనం సరిపోయిన స్తుతి చెల్లించలేకపోయినా ఈ భక్తుడు చెల్లించిన రీతిగా ఒక ఉప్పొంగిన హృదయముతో ఆయన
ఆరాధిస్తున్నాడు. ఎలాగంటే, రండి, సంతోషముతో రండి, పరిశుద్ధాలయమునకు రండి, ఆనందముతో రండి, ఉత్సాహ గానములతో రండి, ప్రార్థన కీర్తనలతో రండి, వాయిద్యములతో రండి, ఆయన సన్నిధానములోకి రండి, పరిశుద్ధ స్థలములోకి రండి, రండి అని ఒక ప్రత్యేకమైన ఆహ్వానంతో కూడిన ఒక ఆరాధనను వివరిస్తూ ఉన్నాడు. ఎలాగు రమ్మంటున్నాడు ఆరాధనకు అంటే, రండి, ఉత్సాహ గానముతో రండి అన్నాడు. సంతోషముతో రండి. ఎందుకు మనం సంతోషముతో ఆదివారం బట్టి రావాలి? అంటే ఆయన అనుగ్రహించిన రక్షణను మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన మన నిమిత్తము చేసిన ఆ గొప్ప పుణ్య కార్యమును, ఆ శిలువ త్యాగమును, ఆయన చూపిన విధేయతను, ప్రేమను మన కనపరిచిన ఆయన యొక్క శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి, మనం అనుగ్రహించిన రక్షణను కృతజ్ఞతలు చెల్లించడానికి మనము సంతోషముతో రమ్మంటున్నాడు. పరిశుద్ధాలయములో సంతోషముతో రావాలి. ఆదివారము క్రైస్తవులకు ఏ దినము సంతోషము లేకపోయినా, ఏ దినము ఆనందము లేకపోయినా, ఏ దినము ఉత్సాహము లేకపోయినా, ఆదివారం విశ్వాసులకు ప్రభు ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. సంతోష గానములతో కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషము చేయుదము రండి అన్నాడు. యెహోవా మహాదేవుడు అన్నాడు. దేవుడు అంటే సరిపోయేది. మహాదేవుడు అంటూ దేవతలందరి పైన మహత్యము గల మహారాజు అన్నాడు. ఆ దినములలో దేవతలు అనబడిన వారు దేవతలు కాదు. దేవతలుగా పిలుచుకోబడేవారు. దేవతలుగా, దేవుళ్ళుగా వారు చెప్పుకొని పిలుచుకునేవారు. కానీ ఇక్కడ రాస్తున్న సంగతులలో ఏమంటారంటే, దేవతలందరి పైన మహాత్యము గల మహారాజు అన్నాడు. దేవతలనబడిన వారు ఉంటే వారందరి పైన మహత్యము గల మహారాజు. ఆయన రాజులకు రాజు. ఆయన ప్రభువులకు ప్రభు. ఆయనను బట్టి మనము సంతోష గానములతో, ఉత్సవములతో ఆయన పరిశుద్ధాలయంలో రండి అన్నాడు. తర్వాత అన్నాడు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది. ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు అన్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి ఎలాంటి మనసును కలిగి, ఎలాంటి హృదయమును కలిగి, ఎలాంటి సిద్ధపాటును కలిగి రావాలో ఇక్కడ భక్తుడు 96 కీర్తనలో చాలా క్లుప్తంగా చెప్తున్నాడు. భూమిని నిర్మించింది ఆయనే, సముద్రంలో నిర్మించింది ఆయనే, పర్వతంలో నిర్మించింది ఆయననే, వెండి నాది, బంగారు నాది, పక్షులు నావి, కొండలు నావి. అయితే వాటన్నిటిని దేవుడు నిర్మించాడు, నిర్మాణకుడుగా ఉన్నాడని సంగతులు వివరిస్తూ ఆయన ఆ నిర్మాణముల గురించి రాసినప్పుడు ఆ కింది వచనంలో, భూమి ఆకాశములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వతములు ఆయనవే, సముద్రములు ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను. ఆయన హస్తములు భూమి నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము అన్నాడు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము అన్నాడు. ఇది ఈ కీర్తనకారుడు వర్ణించిన విధానాన్ని మనం చూస్తే, ఇది సామాన్య మానవులకు ఒక రీతిగా అర్థమైన సంగతులు కాదు. నిర్మాణము చేసిన వాడు నిర్మాణకుడు. ఎలాగూ నిర్మించాడు? మాట చేత భూమిని కలగజేశాడు, ఆకాశమును నిర్మించాడు, పక్షులను కలగజేశాడు, పర్వతంలో కలగజేశాడు, సముద్రమును కలగజేశాడు. అన్ని నిర్మాణించిన వాడు మానవుని మాత్రము ఆయన చేతి హస్తకృతముల చేత నిర్మించాడు. ఆయన మన దేవుడు అన్నాడు. ఇది ఆరాధనకు ఆయనకున్న ఉన్నతమైన స్థానాన్ని వివరించేది, ఆయన యోగ్యతను వివరించేది. మనము ఆయన ప్రజలము అన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనమందరము దారి తప్పిపోయిన వారము అన్నాడు. ఎవరితో అన్నాడంటే, అందరి ప్రజలతో ఆయనతో కలుపుకొని అంటున్న మాట, మనమందరము దారి తప్పిపోయి ఉన్నాము. దారి తప్పిపోయిన వారం, చెడు మార్గములో ఉన్న వారం, చెడిపోయి నశించి నరకానికి వెళ్ళవలసిన వారం, నరకానికి పాత్రులమైన వారం, దేవుని ప్రేమను ఎరగని వారం, దేవుని ప్రేమకు అర్హులము కాము. దేవుని ప్రేమించడానికి మనలో ఏ మంచితనము లేదు. ఎలాగో మనల్ని ప్రేమించాడన్న సంగతులను రాస్తూ ఉన్నాడంటే, ఆయన మనల్ని నిర్మించిన నిర్మాణాన్ని గురించి రాస్తూ, ఆయన మన దేవుడు అన్నాడు. మనము ఆయన పాలించు ప్రజలము అన్నాడు.
ఇప్పుడు ఆయన ఆరాధించడానికి ఉన్న సంగతులలో ప్రాముఖ్యంగా కనబడుతున్న సంగతి ఏమిటంటే, ఆయన మన దేవుడు అన్నాడు. మన దేవుడు అంటే అందరికీ దేవుడే. అయితే ఆయన పాలించు ప్రజలముగా ఉండిన వారికి ఆయన దేవుడుగా ఉన్నాడు. వారు ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించాలి అన్న సంగతులను గురించి రాస్తున్నారు. ఇది ఆరాధనకు విశ్వాసునికి ఉన్న ఒక కనెక్టివిటీ చూస్తూ ఇక్కడ రాస్తూ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడంటే ఆహ్, తర్వాత పర్వతములు ఆయనవే, సముద్రములు ఆయనవి. ఆయన కలగజేసినప్పుడు ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము అన్నాడు. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. రండి సంతోషముతో రండి. ఆనందముతో రండి. ఉత్సాహగానముతో రండి. ఆయన సన్నిధానములతో, గాన వాద్యములతో రండి. ఆయన అనుగ్రహించిన రక్షణను కృతజ్ఞత చెల్లించుదము రండి. ఆయన స్తుతించుదము రండి. ఆయన నిర్మించిన విధానమును మనం కొనియాడుదము రండి. రండి అంటూ ఆయన ఎదుట సాగిల పడుదుము అన్నాడు. సాగిల పడుట అన్నది ఒక ఆరాధన క్రమమును, ఆరాధన విధానమును దేవుణ్ణి ఆరాధించటానికి యోగ్యమైన పదముగా మనం కనబడుతుంది. మ్రొక్కెదము అన్నాడు. సాగిల పడుదుము అన్నాడు. ఇలాంటి కృతజ్ఞతా భావమును కలిగిన వారు దేవుణ్ణి ఎలాగ ఆరాధించటాలో ఆనాడు భక్తులలో వివరాలలో మనం చూస్తూ ఉన్నాం. ఓసారి దేవుని సేవకులు చెప్తూ అన్నారు, ఆదివారము ఆదరాబాదరగా చేసేది ఆరాధన కాదు. దేవుని ఆత్మ చేత నడిపింపు కలిగి చేసేది ఆరాధన అన్నారు. ఆదరాబాదరగా అంటే ఏదో అప్పటికప్పుడు వచ్చి, అప్పటికప్పుడు దేవా మీకు స్తోత్రములు. మీరు మాకు రక్షించినావు మీకు స్తోత్రములు. మీరు మాకు మేలు చేసావు స్తోత్రములు. అంటే హృదయంలో నుండి వచ్చిన స్తుతియాగం కాదు. ఆరాధనలో పాల్గొనే ఆరాధనలో పాల్గొనే వ్యక్తులు, ఆరాధనలో పాల్గొనే విశ్వాసులు ఎవరైతే ఆరాధనకు ప్రాముఖ్యత ఇస్తారో వారు ఈ భావముతో కలిగి ఉంటారన్న సంగతులు వారు చెబుతున్నారు. వారిలో సంతోషము, ఆనందము, దేవుని నిర్మించిన విధానము కలిగిన భయము, ఆయన మహాదేవుడని ఉన్న ఆ భావన అందరికంటే దేవుడై ఉన్నాడని, అయితే ఆయన మనను పాలించే పాలకుడు రాజుగా ఉన్నాడని గుర్తెరిగిన వారు భయము కలిగి, వినయము కలిగి ఆయన సన్నిధిలో చేరుదురు అన్నాడు. చాలా పాత కాలంలో పెద్దలు చెప్పేవారు చాలా మంది, ఆరాధనలో పాల్గొనేవారు, ఆరాధనలో పాలు పంచుకునే ఎవరైతే ఉన్నారో వారు ముందు దినంలో విజ్ఞాపనకు హాజరైన వారు మాత్రమే ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొనేవారని చెప్తున్నారు. అది కాలము పరిస్థితులను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి, ఆయా కారణాలను బట్టి, కొన్ని కొన్ని మరి యోగ్యమైన కారణాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు వీలు కాకపోయినా కనీసం ఆదివారము మరి ఆరాధనలో పాల్గొనేవారు ప్రారంభం మొదలుకొని ఆరాధనలో పాల్గొని ఆయనను గురించిన సంగతులలో ఉత్సాహముతో, సంతోషముతో ఆయనను ఆరాధించాలి అని చెప్తున్నారు. విజయవాడలో అప్పర్ ప్రేయర్ హాల్ ఉంది. మరి దేవుని సేవకులుగా ఉన్నటువంటి, పెద్దలుగా ఉన్నటువంటి ఓటీ జేమ్స్ అంకుల్ గారు ఉండేవారు. ఆయన ప్రభువునందు నిద్రించాడు. ఆయనను ఆ ఊరికి ఆయన సంఘానికి ఒక వ్యక్తి వెళ్తూ, రేపు దినము ఎన్ని గంటలకు మేము ఆరాధన ప్రారంభమవుతుంది? ఎన్ని గంటలకు చర్చ్ ప్రారంభమవుతుంది? రావాలి అని అడిగాడు. జనరల్‌గా చెప్పే పదం అందరూ చెప్పేది 10 గంటలకు ప్రారంభమవుతుందన్న, కొంచెం ముందుగా రండి. లేదా 9 గంటలకు ప్రారంభించబడుతుంది, కొంచెం ముందుగా రండి. అది మంచి మాట. ఆయన చెప్పిన మాట ఆ వ్యక్తితో, 8:30కు ఆరాధన కూడిక ప్రారంభమవుతుంది. 8:15కు ఎవరైతే వస్తారో వారికి ఆరాధనలో పాల్గొంచేది. 8:10 తర్వాత వచ్చిన వారికి మేము పాత్ర అందించాము. ఆరాధనలో పాలు పంచుకునేందుకు అవకాశం లేదన్నా. గనక మీరు ఆ 8:15కి రండి అన్నారు. అంటే ఆరాధనకు వారికిచ్చే ప్రాముఖ్యత, ఆరాధనకు వారిచ్చే ఆ విలువను గురించి వారు వివరిస్తూ ఉన్నారు. ఎంత శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారంటే, వారిలో ఉన్న ఆనందమును బట్టి, సంతోషమును బట్టి కాక, దేవుణ్ణి గురించిన సంగతులతో వారు మరి దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతూ ఉన్నారు. ఈ కీర్తనలో కూడా ఆయన చెప్తూ అంటున్నాడు, రండి సాగిల పడుదుము అన్నాడు. ఎందుకు సాగిల పడాలి? ఎవరి ఎదుట మనం సాగిల పడుతున్నాము?
దేనిని బట్టి మనం సాగిలపడుతున్నాము? మాట చేత కలగజేసిన రీతిని బట్టి మనం సాగిలపడటలేదు. భూమిని మాట చేత కలగజేశాడు. చెట్లను మాట చేత కలుగజేశాడు. పక్షులను మాట చేత కలుగజేశాడు. చీకటిని మరి వెలుగును కమ్మనగా మాట చేత కలిగాయి. అయితే మానవుడు నిర్మించాడు. నిర్మాణకుడిగా ఉండిన దేవుణ్ణి ఎందుకు అలా మనం ఆరాధించడానికి రమ్మంటున్నాడు? కింది వచనంలో మనలను సృజించిన యెహోవా సన్నిధిన మోకరించుదము రండి అన్నాడు. ఎందుకు ఆరాధించాలంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాం. మనల్ని నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వెళుతూ ఉన్నాం. ఇది ఎంత యోగ్యమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువైనదో, ఎంత గంభీరమైనదో, ఎంత మహిమగలదో, ఎంత మరి ఆనందకరమైనదో ఈ మాటలో చెప్తున్నాడు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఈజ్ ఎ క్రియేటర్. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆ ప్రభువు, ఆ దేవుడు. మనము ఆయన్ని ఆరాధించడానికి వెళ్తున్నాం. ఆయన పరిశుద్ధాలయంలోకి వెళ్తున్నాం. ఆయన పరిశుద్ధ మందిరంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. గనుక ఆయనను బట్టి మనము ఆరాధించాలి అంటున్నాడు. ఈ ఆరాధన గురించిన సంగతుల్లో చాలా సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటే, మీ అందరికీ తెలిసిన సంగతులు నేను వివరాలు చూపించలేను. కానీ ఈ యోహాను సువార్తలో కూడా కొన్ని సంగతులు రాస్తున్నాడు. ఎలాగ ఆరాధించాలి? యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మరి ఈ దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి అన్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎలాంటి ఆత్మ సత్యముతో ఆరాధించాలో 96 కీర్తనలో కూడా అదే సంగతులు ఇంచుమించు అదే భావనతో వివరిస్తున్నాడు. మనము చాలా మందిరాల్లో వెళ్తున్నప్పుడు ఈ పైన ఉన్న ఈ మాటలు రాస్తుంటారు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు అంటే ఎలాంటి వారు అనే సంగతులు ఆయన సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలని అని ఈ మాటలు ఎక్కడున్నాయి అంటే మత్తయి సువార్తలలో ప్రభు మొట్టమొదటిగా ప్రభు రాత్రి మరి సమయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ఆరాధన ప్రభువును ప్రారంభించారు. మొట్టమొదటి ప్రభు ప్రారంభించిన ఆరాధనను ఈనాడు ఆరాధనలో ఆరాధననే మనము మరి దేవుణ్ణి అలాగనే ఆరాధిస్తాం. ఎందుకు ఆరాధించాలి అంటే అది దేవుని ఆజ్ఞ ఉన్నది. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో నేను మీకు అప్పగించిన దానిని ఇలాగు చేయడని నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడిచ్చిన ఆజ్ఞ ఆరాధించడం అంటే ఆయన ఆజ్ఞ మేరకు మనం చేస్తున్నాం. తర్వాత అంటున్నాడు ఎలాగో ఆరాధన చేయాలో యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఆ ఆరాధన ఎలాగ చేయాలి? ఒక అధ్యక్షుడితో చేసేది కాదు. ఒక వ్యక్తితో జరిగించేది కాదు. పరిశుద్ధాత్మ దేవుని నడుపుదలతో చేసే ఆరాధన. ఆత్మ నడుపుదల, పరిశుద్ధాత్మతో నడిపించే ఆరాధనను మనం చేయాలి. ఈ 4 సంగతులను గురించి మరి ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకునే సంగతులలో ఈ 4 ప్రాముఖ్యమైన వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టే మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ అధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ వ్యక్తులు కనపడరు. ఇక్కడ సామూహికంగా చేసే ఆరాధన, సమాజముతో కూడి చేసే ఆరాధన, విశ్వాసులతో కూడి చేసేది ఆరాధన. దేవుని మందిరములో, పరిశుద్ధాలయములో ఆయనను గాన ప్రతిగానములతో సర్వ మండల యొక్క గానములతో ఆయనను అందరూ ఆరాధించే ఆరాధన. ఇది సామూహికమైన ఆరాధన అని ఈ కొత్త నిబంధన అపోస్తల కార్యంలో మొదలుకొని మనం చూస్తున్నాం. ఇలాంటి ఆరాధన మనము చేయవలసిన వారు. అందుకనే దీన్ని రొట్టె విరుచు కూడిక అని అన్నారు. చాలా తక్కువ మంది వాడే పదం ఇదేంటంటే రొట్టె విరిచే కూడిక. రొట్టె విరిచే కూడికలో మనము దేవుణ్ణి మొట్టమొదటిగా మనం పాటలతో దేవుని స్తుతిస్తాం. తరువాత ఆయన శరీరానికి రక్తమునకు సాదృశ్యంగా ఉన్న పాత్ర యొద్ద బల్ల వద్దకు నిలబడి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మన నిమిత్తము రక్షణ కార్యము చేసిన దానిని జ్ఞాపకం చేసుకొని మనం కొన్ని లేఖనాలను చూపిస్తూ ఉన్నాం. ఆ లేఖనాలలో ప్రభువు మాత్రమే కనపడే విధంగా, ప్రభువుని మాత్రమే ఆయన రక్షణ కార్యములు చేసిన విధానాన్ని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని సహాయకరముగా కొన్ని లేఖనాలు తీసుకుంటూ ఉంటాం. చాలా మంది తెలియక అక్కడ పోయి కొన్ని సువార్త మాటలు చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కొందరు
ఏదో బైబిల్ క్లాస్‌లో వివరించినట్టుగా వివరించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కొందరు సాధారణమైన సందేశంగా వివరించినట్టుగా వివరించిన కొన్ని సందర్భాలున్నాయి. వాస్తవానికి అది బల్ల వర్తమానం. అది టేబుల్ మెసేజ్ అంటారు. ఆ బల్ల వర్తమానంలో అక్కడ ప్రభువుని మాత్రమే మనం చూపించాలి. ప్రభువుని మాత్రమే మనం కనపరచాలి. ప్రభువుని మాత్రమే మనము ఆయనకు దేనిని బట్టి, ఏ కారణమును బట్టి మనం స్తుతించాలో, ఆయన మన నిమిత్తము చేసిన ఆ కార్యములేమిటో, ఆ శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని లేఖనాలు సహాయకరముగా జ్ఞాపకం చేస్తూ మనం ఆరాధించాలి. చాలా సంగతులు కొందరేం జేస్తారంటే, చిన్న చిన్నగా ఉన్న లేఖనాలు తీసుకుంటారు. ఏదో చివరిగా ఆ భక్తుని జెప్తారు. ఆ భక్తుని వివరాలన్నీ జీవితం గురించి అంతా జెప్పి, చివర్లో అంతకంటే దావీదు కంటే గొప్పవాడు ప్రభు. మనం ఆరాధించుదాము. ఈయన అన్నిటికంటే గొప్పవాడు. భక్తులందరికంటే గొప్పవాడు. అన్నిటికంటే గొప్పవాడు. అందరికంటే గొప్పవాడు. అందరికంటే ముందున్నవాడు. ఆయనను మాత్రమే మనం కనపరచాలి. ఏ వ్యక్తితోనో పోల్చటానికి లేదు. ఏ వ్యక్తితోనూ మనము ఆయనను సమకాలికముగా తీసుకోవడానికి వీలు లేదు. భక్తుని అనుభవాన్ని పోల్చి చివరిలో ప్రభువుని మనం ఆయన కంటే ఆయన మన ఎదురుగా ప్రేమ చూపాడు. ఆయన మనల కంటే ఆయన యోగ్యులుగా ఉంచాడు. ఆయన మన కొరకు మేలు చేశాడు గనుక మనం ఆరాధన చేద్దాము అని ముగింపులో చెప్పే మాటలతో మనం ఆరాధన లేఖనాల్లో మనం చూపలేం. ఈ 4 సువార్తలో యేసు ప్రభువారిని గురించి రాసిన సంగతులన్నీ కూడా ఆ చివరి అధ్యాయంలో కూడా ఆయన చివరి ఆ 7 దినముల గురించి, వారముల గురించి రాస్తున్నప్పుడు ఎన్నో సంగతులను ఆయన ఆరాధనకు సంగతులు మనం చూస్తున్నాం. ఆయన యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్యము నివసించేవాడు, ఆయన పరలోకమందు ఆసీనుడుగా ఉన్నవాడు, ఆయన అందరికంటే దేవతలందరికైనా దేవుడుగా ఉన్నవాడు, రాజులకు రాజుగా ఉన్నవాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నవాడు. అందుకు ఆయనను ఆరాధించాలి అన్న సంగతులలో ఆయన మన నిమిత్తము ఎలాగో తను తాను తగ్గించుకొని వినయమును చూపించి ఆయన ఈ భూలోకానికి మానవ శరీరధారిగా వచ్చాడో, ఆ శరీరధారిగా ఉన్న ఆ ప్రభు మన నిమిత్తం ఆ సిలువలో ఎలాంటి కార్యములు చేశాడో, మనకు అనుగ్రహించిన రక్షణకు ఆయన చెల్లించిన వెల ఏంటో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది సిలువ కార్యములో యేసు ప్రభువారు చేసిన ఆ గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఉచితంగా వచ్చింది కాదు. ఇది మాట చేత కలిగింది కాదు. ఇది ఒక శాసనము ద్వారా జరిగింది కాదు. ఒక ప్రభుత్వం అధికారము చేత జరిగింది కాదు. ఒక రాజు చేత జరిగింది కాదు. ఆయన తన్ను తాను తగ్గించుకొని అనే మాట ప్రతి ఆదివారము మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. తన్ను తానే తగ్గించుకున్నాడు. ప్రభు సెలవిచ్చాడు. ఎవరు వెలుదురు అన్నప్పుడు ఆయన నేను వెళ్తానన్నాడు. ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి మానవ శరీరధారిగా వచ్చాడు అన్నాడు. దేవుని కుమారుడిగా ఉండవలసిన వాడు, ఆయన అధికారం కలిగిన వాడు, భూమిని ఆకాశమును నిర్మించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక అధికారిగా రాలేదు కానీ మనలాంటి మానవ శరీరాన్ని ధరించడానికి ఇష్టపడినవాడు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన స్థితిని గురించి రాస్తూ ఉన్నప్పుడు, ఆయన స్థితిని గురించి, ఆయన స్థానమును గురించి, ఆయన జననమును గురించి, ఆయన చూపిన విధేయతను గురించి, అంతేకాక ఆయన మన నిమిత్తము చేసిన ఆ వినయములో విధేయతను, ప్రేమను గురించి రాస్తూ ఉన్నారు. ఎలాగంటే దేవునితో సమానముగా ఉండిన భాగ్యము. దేవునితో సమానము. ఎలాంటి సమానము? అధికారములో సమానము. అలాగే ఆయన జననములో సమానము. అలాగే రూపంలో సమానము. అన్నిటిలో సమానము. అయితే ఆ గొప్ప భాగ్యాన్ని మన నిమిత్తము వదులుకున్నాడు. ఈ భూలోకానికి మానవుని మరణం నుంచి తప్పించడానికి, రక్షణ అనుగ్రహించడానికి అప్పటి వరకు పాలించిన రాజులతో జరిగిన పని కాదు. రాజుల చేత జరిగింది కాదు. అది మంత్రుల చేత జరిగింది కాదు. అది అధికారుల చేత జరిగింది కాదు. ఏ శాసనముల చేత జరిగించింది కాదు. అనేక శాసనాలు, రాజులు, ఆజ్ఞలు అన్నీ ఉన్నా కూడా ఏ ఆజ్ఞ గాని, ఏ రాజు కానీ రక్షించడానికి వచ్చిన రక్షకుడుగా కనపడిన వాడు కాదు. అయితే మనందరినీ రక్షించడానికి వచ్చిన ప్రభువు ఆయన ఆ ఆయన వచ్చిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా. తరువాత ఆయన మనల్ని రక్షించడానికి ఆయన చెల్లించిన వెలను జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 26లో 28వ అధ్యాయం చూసినప్పుడు మనం చూస్తే ఆయన అనేకుల విమోచన క్రయదముగా తన్ను తాను అప్పగించుకున్నాడు అన్నాడు. ఆయన అనేకుల విమోచన అంటే విమోచన అనుగ్రహించడానికి, విడుదలను అనుగ్రహించడానికి,
ఎందుకు విడుదలను విమోచన అనుగ్రహించవలసి వచ్చిందంటే, మనమందరము జన్మతోనే పాపిగా జన్మించిన వారము, పాపములోనే జీవిస్తున్న వారము, పాపములోనే మరణించవలసిన వారము. అయితే మరణం తర్వాత వచ్చిన మా మరి ఆ శిక్షను తప్పించడానికి ఆయన శిక్షను ఆయన భరించడానికి వచ్చిన ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో యెషయా గ్రంథ ప్రవక్త 750 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు పొందబోయే శ్రమలను గురించి రాస్తున్నారు. ఎలాంటి శ్రమను పొందుతుందో ఆ శ్రమల వెనకాల ఆ ప్రభు చేసి ఉన్న ఉద్దేశము, ప్రణాళిక ఏమిటో యెషయా గ్రంథ ప్రవక్త రాస్తూ ఉన్నారు. అయితే ఆరాధనలో ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఇంకనూ పాపులైయుండగా క్రీస్తు మనల్ని ప్రేమించెను. ఆయన పరిశుద్ధమైన రక్తములు గల మన నీతిమంతులుగా తీర్చెను అన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, అంటే అప్పటి వరకు గాదు, ఇప్పటి వరకు గాదు, ఈ రోజు వరకు, ఆ రోజు వరకు గాదు. జన్మించిన మొదలుకొని నేటి వరకు ఆయన పాపములో ఉండగా, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆ రక్షకుడిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఆయన ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు చూసిన సంగతులలో ఆయన తన్ను తానే అప్పగించుకొనెను. చాలా సార్లు ఈ పదము ఆదివారము వినపడవలసిన మాట చాలా తక్కువ సమయంలో వినపడుతుంది. తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు అంటే, మానవుని పట్ల చూపిన ప్రేమలో ఆయన అప్పగించుకొనిన విధానం మొదటిది. ఆయన చూపిన ప్రేమ ఒకటి. ఆయన చూపిన విధేయతను ఒకటి. రెండవదేంటంటే, మన స్థానాన్ని ఆయన తీసుకోవడానికి ఇష్టపడి ఉన్నాడు. మన స్థానంలో ఆయన ఉండటానికి తన్ను తానుగా అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం అంటే బలవంతము చేస్తే అప్పగించుకున్న వాడు కాదు. ఏదో ఒక రోమా సామ్రాజ్యం వారు నిర్మించారు, ఈ శాసనం ఉంది గనక ప్రభు ఈ కార్యం చేశాడని కాదు. మానవుణ్ణి ప్రేమించడానికి వచ్చిన ఆయన, మానవుని పట్ల ఆయన దయ చూపడానికి వచ్చిన ఆయన, ఆయన సృజించిన ప్రజలు ఆయనను మరి తిరస్కరిస్తూ, మరి ఇష్టానుసారంగా ఆయన కొరలతో కొడుతూ, దూషిస్తూ, అవమానపరుస్తూ, అవహేళన పరుస్తూ, యెరూషలేము ఈదుల వెంట ఆయన ఈడబడుతూ ఉన్నప్పుడు సైతము ఆయన భారభరితమైన మరి శిలువ కార్యాన్ని ఆయన వీపుపై మోస్తున్న సందర్భంలో కూడా ఆయన మాట ఏమంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. అంటే ఈ క్షమాపణ అనుగ్రహించిన మొట్టమొదటి శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. శిలువలో ఆయన చూపిన మరి క్షమాపణ గుణాన్ని, ఆయన అనుగ్రహించిన క్షమాపణ ద్వారా మనము పొందిన రక్షణను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఎలాగో ఆరాధించిన సంగతుల్లో యోహాను సువార్త ఒక మాట 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనంలో, మార్తా ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అది తర్వాత మరియు అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములను పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండి ఉండెను అనే సంగతి చూస్తూ ఇక్కడ ఒక ఆరాధించిన విధానాన్ని ఒక సంఘటనలో మనం చూస్తే, ఈ సహోదరి మరి ఆరాధించిన విధానం ఎలాగుందంటే, మరియు మిక్కిలి విలువ గల అత్తరు జటమాంసి, మిక్కిలి విలువ గల అన్నాడు. మిక్కిలి విలువైనది. ఆ దినాల్లో మరి ఈ అత్తరు చాలా విలువైనదని, మిక్కిలి విలువైనదని, ఆ అత్తరు అతి తక్కువ మందికి మాత్రమే లభించేదని, ఆ అత్తరు మరి ఖరీదైనదిగా ఉన్నప్పుడు ఈ మార్త ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మరి ఆరాధించిన విధానంలో ఉపయోగించిన ఈ అత్తరును గురించి రాస్తున్నారు. ఏమని రాస్తున్నాడంటే, మిక్కిలి విలువ గల జటమాంసి అత్తరు ఒక సేరున్నర తీసుకుని యేసు పాదములకు పూసి అని అన్నారు. మిక్కిలి విలువ అంటే అక్కడ విలువైనది ఒకటి,
అత్తరు జటామాంసి రాయబడిన సంగతిలో చూసినప్పుడు. కానీ ఈ మార్త ఆరాధనలో కనపరిచే విధానం ఏమిటంటే, మిక్కిలి విలువైన అత్తరు కంటే అతి విలువైనటువంటి ప్రభువుని ఆయన ఆరాధించడానికి వచ్చిన సంగతిని మనం చూస్తున్నాం. మనం ఇక్కడ రాయబడిన సంగతిలో ఉంటాయి. మిక్కిలి విలువైన అత్తరు కంటే విలువైన వాడు. అత్తరు కంటే శ్రేష్టమైన వాడు. అత్తరు కంటే సువాసనను అనుగ్రహించిన వాడు. అత్తరు కంటే మరి పరిశుద్ధమైన సువాసనను అనుగ్రహించిన ఆ ప్రభువుని గుర్తించడానికి విలువైన అత్తరు కూడా ప్రభువుకు మరి అంతకంటే విలువైన ప్రభువుకు ఆమె అర్పించినట్టుగా ఇక్కడ రాయబడుతుంది. మ అత్తరును తీసుకొని విలువైన అత్తరును తీసుకొని తర్వాత ఆమె ఆయన పాదముల తల వెంట్రుకలతో యేసు పాదములను తుడిచెను అనింది. యేసు పాదములను తుడిచెను. ఎలాగూ తుడిచిందంటే తన తల వెంట్రుకలతో పొడిచెను. ఈ స్త్రీకి విలువైన వాటిలో అతి విలువైనది స్త్రీ యొక్క కురులు లేక ఈ వెంట్రుకలు. ఈ తల్లి వెంట్రుకలు స్త్రీకి విలువనిచ్చేది. ఆ స్త్రీకి గౌరవంనిచ్చేది. అతి ప్రాముఖ్యంగా చూసుకునే ఆ వెంట్రుకలను అంతకంటే విలువైన ప్రభు పాదముల యొద్ద ఆమె పెట్టి, ఆ పాదములను ఆయన పాదములను ఆ తల వెంట్రుకలతో మరి తుడిచివేసినని చూస్తున్నాం. ఈ ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన సంగతులలో విలువైనది ఏమిటంటే, విలువైనది అంటే ప్రభువైన వాడు విలువైన వాడు. మనం ఇచ్చే అర్పణల కంటే, మనము చెల్లించే అర్పణల కంటే, మనం తీసుకున్న వస్తువుల కంటే, అన్నిటికంటే విలువైనది ప్రభువు. ఆ ప్రభువును మరి కొనియాడుతుంది. ఆయన ఆరాధిస్తుంది. విలువైన అత్తరు కంటే విలువైన ప్రభువుని ఆయనను కొనియాడటానికి ఆమె మరి ఆరాధించిన విధానం చూస్తున్నాం. రెండోది ఏమిటంటే, స్త్రీకున్న విలువైన వాటిని విలువైన వస్తువుతో ఆయన ఆరాధించింది. విలువైన వెంట్రుకలతో ఆయన పాదముల యొద్ద ఆమె మరి తుడిచి ఆమెను ఆరాధిస్తూ ఉన్నదనే సంగతులు మనం చూస్తుంది. ఆరాధించడానికి యోగ్యమైన ఆరాధనలో ఇది యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాసిన సంగతులు మనం చూస్తాం. విలువైన అత్తరు కంటే విలువైన ప్రభువుని ఆరాధించడం, విలువైనటువంటి ప్రభువుని కొనియాడడం, ఆయనను మరి ఆరాధించటానికి యోగ్యమైన రీతిలో ఆరాధించిన విధానం ఒకటి. రెండవది ఏమిటంటే తన వెంట్రుకలు పాదముల యొద్ద అంటే తన్ను తాను తగ్గించుకోవడానికి విధేయత చూపడానికి ఆమె పాదముల యొద్ద పడవేసి ఆయన పాదములను మరి తుడిచినట్టుగా మనం చూస్తూ ఇది ఆరాధించిన విధానం. అలాగే పాత నిబంధన గ్రంథములు 29 రెండవ దిన వృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయంలో మనం చూస్తే 29:30 వచనంలో దావీదు దర్శకు ఆసాపును రచించిన శ్లోకమునకు ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తమ తలలు వంచి ఆరాధించిరి అంటున్నారు. ఈ సంఘటనలో మనం జ్ఞాపకం చేసుకుంటే యుద్ధ సమయంలో వారు విజయం పొందినప్పుడు వారు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి చేసిన ఈ ఆ సందర్భం అంతా ఈ 29వ అధ్యాయంలో రాయబడింది. అయితే ఎలాగో స్తుతించారు, ఎలాగో ఆరాధించారు, ఎందుకు ఆరాధించారు, ఎందుకు స్తుతించారు అంటే యుద్ధంలో విజయమును పొందిన దాన్ని బట్టి వారు సంతోషించారు. శత్రువుల ఎదుట వారు విజయం పొందిన దాన్ని బట్టి వారు సంతోషముతో, గానములతో, బూరలతో ఊదుతూ దేవుణ్ణి ఆరాధించారు. అయితే 29వ వచనంలో ఒక ప్రాముఖ్యంగా వారు ఆరాధించిన విధానాన్ని రాస్తున్న మాట ఏమంటారంటే వారు తమ సంతోషముతో స్తోత్రములు పాడి తమ తలలు వంచి ఆయన ఆరాధించింది. తలలు వంచి ఆరాధించారు. అంతసేపు సర్వ మండలము వారిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు తమ తలలు వంచి ఆయన ఆరాధించారు. తమ తలలు వంచడం అంటే తమ్మును తామే తగ్గించుకొని దేవుని ఎదుట వారు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించారు. ఈ రాజులు సైతము వారు ఆరాధించారు. ఇక్కడ అత్తరు చేసిన మార్తాను ఆరాధించారు. జ్ఞానులు సైతం వారు దేవుని ఎదుట సాగిలపడ్డారు. ఆయనను పూజించారు. సంతోషముతో అత్యానంద భరితులై వారు దేవుని ఎదుట సాగిలపడి వారు ఆరాధించారు అని మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. సంతోషముతో, ఆనందముతో వారు ప్రభువుని కనుగొన్నారు. ఎందుకు అంటే అప్పటి వరకు ఆ రక్షకుడు
వారు కనుగొన్నారు. అప్పటి వరకు లేని రక్షకుడు జన్మించాడు. ఆకాశంలో ఒక నక్షత్రం వెలువడుతుంది. ఎప్పుడైతే ఆకాశంలో ఒక నక్షత్రం వెలువడుతుందో, భూమి మీద ఒక రాజు జన్మిస్తాడు. ఆయన ప్రజలను ఏలువాడు. ఆయన వారి ప్రజలను వారి పాపం నుండి విడిపించువాడు. ఆయనే యేసు, ఆయన రక్షకుడుగా ఉన్నాడు అని సంగతిని వారు ఎప్పటినుంచో పరిశోధనలో ఎదురు చూస్తున్నప్పుడు ఆ నక్షత్రం వెలువడింది. వారు ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని వచ్చి యేసు జన్మించిన స్థలానికి వచ్చి వారు యేసును ఆరాధించారు. ఎలా ఆరాధించారంటే అత్యానంద భరితులై దేవుణ్ణి ఆరాధించారు. ఆనందము చేత వారు ఆరాధించారు. ఎందుకు ఆనందం కలిగింది అంటే అప్పటి వరకు వారు భయభ్రాంతులతో ఉన్నారు. మరణమనే భయభ్రాంతులతో భయము చేత ఉన్నారు. అయితే ఆ గొప్ప వార్తను గొర్రెల కాపు వినపడినప్పుడు వారు సంతోషించారు, వారు ఆనందించారు. జ్ఞానులు సైతం పరిశోధనలో కనుగొన్న రక్షకుడు జన్మించారని వారు ఆయన ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధించారు. వారిని స్తుతించారు. వారు ఘనపరిచారు. అది ఆరాధనలో మరి ఆరాధించిన విధానం. అదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 4 అధ్యాయంలో ప్రకటన గ్రంథము 4 అధ్యాయంలో పరలోకమందు జరిగిన ఆరాధనలో ఇక్కడ చూడండి ఒక మాట 10వ వచనము. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి అని ఉంది. సాగిలపడి తరువాత యుగయుగములకు జీవించుచున్న వారికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి జరిగి ఉండెను. దానిని బట్టే సృజించబడెను. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనము ఎదుట పడవేసిరి అన్నారు. ఇది రాజులు చేసిన ఆరాధనలో ఎలాగూ ఆయన ఆరాధిస్తున్నారంటే, ఆయన కొనియాడుతున్నారంటే వారు సాగిలా పడ్డారు. ఎలాగూ 11వ వచనంలో వారు సాగిలా పడ్డారు. ఎందుకు సాగిలా పడ్డారంటే వారు నమస్కారము చేస్తూ నీవే మా దేవుడవు, నీవే మా ప్రభుడవు, నీవు సృష్టించితివి, నీ చిత్తమును బట్టే అది జరిగి ఉండెను, దానిని బట్టే సృజించబడెను అని మహిమ ప్రభావములు నీవే పొందర్హుడవు అన్నారు. ఎవరు అర్హుడు కాదు. ఏ మనుషుడు అర్హుడు కాదు. ఏ రాజు అర్హుడు కాదు. ఈ రాజుల సైతము వారు తమ తలలు వంచి వారి శిరముల మీదట ఉన్న కిరీటములను మరి దేవుని పాదముల ఎంట పడవేసి ఆయనను సాగిలపడి ఆయన వారి కిరీటములను ఆ సింహాసనం ఎంట పడవేసి సాగిలపడి ఆయనను నమస్కరించి సాగిలపడి ఆయనను ఆరాధించింది. ఎంత గొప్పగా వారు ఆరాధిస్తున్నారంటే కిరీటములు రాజులకు ఉండవలసిన కిరీటములు అది ఘనతకు గురించేది, వారి అధికారానికి గుర్తించేది, వారి అధికారానికి విలువనిచ్చేది. అయితే అన్నిటికంటే విలువైన ప్రభువును, అన్నిటికంటే కిరీటములను కంటే విలువైన వాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన గనక ఆయన ఎదుట వారికున్న తమ కిరీటములను పడవేశారు. ఆయన్ను ఆరాధించి ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ఎంతటి గొప్ప ఆరాధనలో మరి జ్ఞాపకం చేసుకుంటున్నారు, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నారు మనం చూస్తున్నాం. 53వ యెషయా గ్రంథంలో ఎలాగూ ప్రభువుని శ్రమలను గురించి జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలో ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 53 చివరి వచనంలో ఏమన్నాడంటే, ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అన్నాడు. మరణము పొందునట్లు, ఏలైనగా మరణం పొందునట్లు తన ప్రాణమును ధారపోసెను. ఇది రక్షణ అనుగ్రహించడానికి ప్రభు చేసిన ఆ శిలువ కార్యంలో ఇంక చివరిలో తన ప్రాణాన్ని ధారపోయడానికి ఇష్టపడ్డాడు. ఆయన మౌనం వహించాడు. తన వెంట్రుకలకు పెరికివేయబడ్డాయి, ముఖం మీద ఉమ్మివేయబడ్డాయి, పొడలతో శరీరం అంతా గాయపరచబడింది, చేతులకు కాళ్లకు మేకులు దిగించబడ్డాయి, తలకు ముళ్ళ కిరీటం వల్లబడింది. ఆయనను బాధించను అన్నారు, దూషించారు, అపహసించారు, అవమానపరిచారు, అవహేళన చేశారు. భారభరితమైన సిలువను ఆయన వీపుపై మోశారు. ఏనాడు ఆయన సిలువను మరి అంటే ఆ దినాల్లో ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పును వారు ఒప్పుకున్నప్పుడు ఆ తప్పును వారు వారి తెలియడానికి వాళ్ళు తమ సిలువను వారే మోసుకుంటూ వీధిలో వెంట వెళ్ళాలి.
ఏ తప్పు లేనివాడు, ఏ ఏ మరి నేరము లేనివాడు, ఏ పాపమెరుగడు వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషైనటువంటి ఆ ప్రభువు మన నిమిత్తము ఆయన కలువరి శిలువలో తను తాను అప్పగించుకొని, ఆయన శిల్వ కార్యాన్ని చేయడానికి ఇష్టపడి, ఈ చివరిలో అన్నాడు, ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడెను. అనేకులు అనేకుల పాపములను భరించెను అన్నాడు. ఇది భరించేను అనే మాట. ఏది భరించాడు అంటే, మన పాప భారములన్నిటిని ఆయన భరించెను అన్నాడు. ఒకరిది కాదు, రెండుది కాదు, ఒక ముగ్గురిది కాదు. భూమి మీద ఉన్న సర్వ మానవాళందరి పాపములను భరించినవాడు. అయితే ఆహ్, భరించెను, పాపలను భరించెను. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయుచుండెను అన్నాడు. విజ్ఞాపన చేయుచుండెను. ప్రాణమును ధారపోసెను. విజ్ఞాపన చేయుచుండెను. అయితే ఇంకా రక్షణ లేని వారి కొరకు చేస్తున్న విజ్ఞాపన అది. ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన అనేకుల పాపములను భరించెను అన్నాడు. ఇది ప్రభు చేసిన శిలువ కార్యాన్ని ఆరాధనలో మనము ప్రాముఖ్యముగా జ్ఞాపకం చేసుకుంటాం. ఆరాధన లేఖనములలో, ఆరాధన తలంపులలో, స్తుతి చెల్లించే విధానములో, స్తుతిని అర్పించే విధానములో ఒక సాధారణమైన మాట చేత, ఒక సాధారణమైన పదముల చేత మనము దేవుని స్తుతించలేము. ఆయన మన కొరకు చేసిన ఆ శిలువ కార్యమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ శిలువ కార్యములో ఆయన చేసిన త్యాగమును గురించి, ఆయన అర్పించిన అర్పణను గురించి, మన కొరకు ఆయన తన స్థానములో ఉండటానికి ఇష్టపడి, ఆయన మన పాపములను భరించడానికి తను తానుగా అప్పగించుకొని, ఆయన సిలువలో చేసిన గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయనను స్తుతించడము అనేది ఆరాధనలో ఉన్న విధానం. ఎప్పటి వరకు ఆరాధించాలి? ఒక ఆదివారం నుంచి ఒక ఆదివారం వరకు కాదు. నేను వచ్చే వరకు మీరిలాగు చేయడని మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభువు ఆజ్ఞాపించిన ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉండగా, ఆరాధనలో మనము భాగస్థులుగా చేసిన ప్రభువును మనము కొనియాడుతూ ఉన్నప్పుడు, నేనొచ్చు వరకు మీరిలాగు చేయండి. భూమి మీద జీవించినంత కాలం, ఆ ప్రభువు రాకడ ఉన్నంత కాలం, ఆయన అప్పగించిన ఆ ఆరాధనలో మనం భాగస్థులుగా ఉండే వారమైన మనము, ఆయనను మనము జ్ఞాపకం చేసుకొని ఆరాధించాలి. ఆయన స్తుతించాలి. మన బల్ల ఎదుట ఉన్న ఆ పాత్ర, ఆ పాత్రలు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న పాత్ర, ఆ పాత్రలో భాగస్థులుగా చేసిన ఆ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించాలి. ఆయన స్తుతించాలి. ఆయన శరీరానికి సాదృశ్యమైన పాత్రలో భాగస్థులుగా మనల్ని చేసి ఉండగా, భాగస్థులుగా చేసిన ఆ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాట చేత కలిగి చేసిన రక్షణ వచ్చి ఉంటే, అది సాధారణమైన పదాలతో మనం స్తుతిస్తే సరిపోయిండేది కానీ, ఆయన మన నిమిత్తము కలువరి శిలువలో పొందిన వేదనను, ఆయన అవమానమును, ఆయన కలువరి శిలువలో పొందిన ఆ యొక్క ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించాలి. అప్పుడే ఉప్పొంగిన హృదయముతో, ఆనందమైన హృదయముతో మనము దేవుణ్ణి ఆరాధించగలం. అటు ప్రభువుని మనం ఆరాధించడానికి దేవుడు సహాయము చేయనుగాక.